మై ఛానల్ మారుచిలో ఇంకొక రుచితో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మటన్ దోసకాయ కర్రీ వండబోతున్నాను. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చేసుకుంటే మీరు కూడా అంటారు చాలా అంటే చాలా బాగుందని. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం ఒక్కసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మటన్ దోసకాయ కర్రీ కోసం నేను మటన్ తీసుకున్నానండి. బౌల్లోకి ఉప్పు కారం వేసుకొని కలిపిన తర్వాత ఇదంతా కుక్కర్లో వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కర్రీ వండుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా, కరివేపాకు కూడా వేగిందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, టమోటాలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఒక దోసకాయ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ దోసకాయ కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. కారం, నేను ఎప్పుడు చెప్పే పసుపు సాంబార్ పౌడర్, దాని బదులు కూర కారం కూడా వాడుకోవచ్చు. దోసకాయ కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అంతేనండి, మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చేసుకుంటే మీరు కూడా అంటారు సూపర్గా ఉందని. నేను ఎప్పుడు చెప్పే విధంగా వేడి అన్నంలో వేడి మటన్ దోసకాయ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.